CPU అంటే ట్రెడిషనల్ కంప్యూటర్స్ లో, ట్రెడిషనల్ సర్వర్స్ లో వాడుతున్నటువంటి చిప్స్ తో పోలిస్తే ఒక GPU లేదా TPU 8 నుంచి 10 రెట్లు ఎక్కువ ప్రాసెస్ చేయగలదని మనం అనుకుంటున్నాం. అంటే ఏంటనమాట, ఇప్పుడు మనం ఒక సర్వర్ ని ఊహించుకుంటే గతంలో అది 8 నుంచి 10 సర్వర్లకు సమానం అన్నమాట. కాబట్టి ఓవరాల్ గా ర్యాక్ స్పేస్ అంటే మీరు ఎక్కడైతే ఈ సర్వర్స్ ని స్టాక్ చేసి పెడుతున్నారో తక్కువ స్పేస్ లో మీరు ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్స్ ని పెట్టుకున్నట్టే కదా. అక్కడ 10 కంప్యూటర్లు కావాల్సింది, 10 సర్వర్లు కావాల్సింది, ఇక్కడ ఒక్క సర్వర్ సరిపోతుంది. కాబట్టి ఒక ర్యాక్ లో మీరు ఒక 50 ఫిజికల్ సర్వర్స్ ని పెట్టారనుకుందాం. అంటే ఏంటనమాట, గతంలో 50 CPUలే, ఇవాళ మీకు ఎంత ప్రాసెసింగ్ పవర్ వచ్చింది? 50 × 10 అంటే ఆల్మోస్ట్ 500 CPUలు పనిచేస్తున్నట్టుగా ఈ ర్యాక్ కెపాసిటీ పెరిగిపోయింది అనమాట. ఇన్ దట్ సెన్స్ ఎక్కువ ప్రాసెసింగ్ కెపాసిటీని తక్కువ స్పేస్ లో మీరు ఉంచుకోగలుగుతారు కాబట్టి ర్యాక్ స్పేస్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అని అంటున్నారు. AI డేటా సెంటర్స్ లో తక్కువ ర్యాక్ స్పేస్ లో ఎక్కువ ప్రాసెసింగ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట.